ఒక చిన్న కథ ఉంది. ఇందులో ఒక అబ్బాయి, అతని ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణను 500 వాక్యాల చుట్టూ వర్ణించబడింది. కథ, స్నేహితుల ఆవిష్కరణ నేపథ్యం. ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి తన ఇద్దరు స్నేహితులు కిరణ్ మరియు రాముతో కలిసి ఉంటుంది. వాళ్ళ ముగ్గురూ కలిసి ఎక్కువ సమయం గడుపుతారు. ఒక రోజు వాళ్ళు గ్రామం వెలుపల అడవిలోని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. సంభాషణ ప్రారంభం. రవి: ఏంరా, చాలా రోజులైంది మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లి సందర్శించలేదు. కిరణ్: నిజమే రవి, రోజూ ఒకే పనుల్లో బోర్ కొడుతుంది. రాము: అయ్యో, మీరు చెప్పిన మాట విన్నానేంటి? మన గ్రామం వెనకాలున్న అడవిలో ఒక పాత రహస్య స్థలం ఉందని నాన్న చెప్పేవారు. రవి: ఓరేయ్, అదెక్కడుందిరా? మనం అక్కడికి వెళ్దాం. కిరణ్: సరే, కానీ ఏమైనా ప్రమాదాలు ఉంటాయేమోనని భయంగా ఉంది. రాము: ప్రమాదాల గురించి ఆలోచిస్తే ఎక్కడికి వెళ్లలేంరా. మనం క్రమం తీర్చుకుని వెళ్దాం. ప్రయాణంలో రవి: ముందుగా మనం ఆ ప్రాంతానికి దగ్గరగా చేరడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం. కిరణ్: గూగుల్ మ్యాప్ చూసినా సరిపోదు, మన దారులు తెలీదు, అడిగితే మంచిది. రాము: సరే, వయసైపోయిన సీతయ్యగారిని అడుగుదాం. ఆయనకు అన్ని ప్రాంతాలు తెలుసు. అడవిలో సీతయ్యగారు: ఆ ప్రాంతం చాలా రహస్యంగా ఉంటుంది పిల్లలు, మీరు జాగ్రత్తగా ఉండాలి. రవి: మీకేమైనా తెలుసా అక్కడ ఏముందో? సీతయ్యగారు: అది ఒక పాత దేవాలయం, చాలామంది అక్కడ వెళ్లి తిప్పి రావడంలేదు. కిరణ్: అబ్బా, ఇది మరింత ఆసక్తిగా ఉంది. రాము: సరే, మనం జాగ్రత్తగా వెళ్దాం. ప్రదేశానికి చేరుకుంటూ రవి: వీధులు చాలా క్లిష్టంగా ఉన్నాయి, నా బూట్లు పొడిచిపోతున్నాయి. కిరణ్: నా దగ్గర కొంచెం నీళ్లు ఉన్నాయి, దాహం వేస్తే తాగు. రాము: మనం అలా వెళ్లకూడదురా, ఒకటి సమర్థంగా జాగ్రత్తగా ఉండాలి. దేవాలయం చేరడం. రవి: ఇది ఏంటోరా, ఎంతో పురాతనంగా ఉంది. కిరణ్: దేవాలయం నిండా పురాతన శిల్పాలు, ఇది ఒక చరిత్ర కాదు, కళ. రాము: మనకు తెలియని ఎన్నో కథలు ఇక్కడ దాగి ఉన్నాయి. రవి: ఇది ఎంతటి అందమైన ప్రదేశమో. కిరణ్: ఇదిగో, అక్కడ ఒక రహస్య ద్వారం ఉంది. రాము: మనకు భయం లేదు, వెళ్ళి చూద్దాం. ఇలా ముగ్గురు స్నేహితులు ఆ రహస్య ద్వారం ద్వారా ఒక ప్రత్యేకమైన రహస్యాన్ని కనుగొంటారు. వాళ్లకు అర్థమవుతుంది స్నేహం ఎంత గొప్పదో. కథ చివరికి ముగ్గురూ కలసి అనుభవాలను సంతోషంగా పంచుకుంటారు.